తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అసంఘటిత కార్మికులకు సమానప్పనికి సమాన వేతనం చెల్లించాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వెంటనే కోర్టు ఆర్డర్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని 4 నెలల పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పూసల రమేష్ హాజరై మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 4 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు। పెండింగ్ బిల్లులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వేతనాలు పెంచకపోతే భవిష్యత్తు ఆందోళనలు తప్పవని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో ఓదెల రమేష్, సిహెచ్ తిరుపతి, పాఠకులకు కళావతి రాధమ్మ, ఈ పద్మ, భాగ్య ఎండి, ఎరిగాన కాసర్ల పద్మ, మున్నాబి తదితరులు పాల్గొన్నారు। గత కొన్ని సంవత్సరాల నుండి సర్కారు బళ్ళల్లో మధ్యాహ్నం భోజన వంట వండి పేద విద్యార్థులకు వడ్డించి పెట్టేటువంటి వంట కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేయడానికి కనీస చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది। అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనాలు అమలు చేసేటువంటి విధంగా జీవో పాస్ చేస్తారని చెప్పేసి కొండంత ఆశతోటి ఇలా కార్మికులు ఉంటే కనీసం వాళ్ళ జీవోను కూడా అమలు చేసి మరి అమెండ్మెంట్ చేసి గెజెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని చెప్పేసి కూడా ఏఐటిసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తీవ్రంగా ఖండిస్తూ ఉంది। అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ మొత్తం మరి 33 జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి 4 నెలల నుంచి ఇప్పటికీ పెండింగ్ లో బిల్లులున్నాయి। అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ పంపించింది, జీవోలు జారీ చేసి వెంటనే కనీస వేతనాలు అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మరి ఆ జీవో కోర్టు ఆర్డర్ పంపించినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమాత్రం స్పందించకుండా సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వాళ్ళు తూతు మంత్రంగా 3000 ఇచ్చి చేతులు దులుపుకోవడం, ఆ 3000 కూడా ధర్నాలు జరిగితే గానీ, పోరాటాలు జరిగితే గానీ, సమ్మెలు జరిగితే గానీ ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా ఏఐటిసి భావిస్తూ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఏఐటిసి ఆధ్వర్యంలో ఇలా మొత్తం 33 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం। అందులో భాగంగానే ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ధర్నా నిర్వహించి మరి డిఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి భవిష్యత్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టడానికి ఏఐటిసి సన్నద్ధం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటిసి తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం।